సిఆర్డీ వారు అధికారపూర్వకంగా మీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రైతుల నుంచి మీకు ఏం కావాలని ఆశపడినప్పుడు మా వాళ్ళు 1500 ప్యాకేజీ అడిగామండి. దాని మీద స్పష్టమైనటువంటి హామీ ఈరోజు సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేసినా కానీ ఏమి ఇవ్వలేదు. మరి కౌలు విషయానికి వస్తే మరి ముఖ్యమంత్రి వారితో మాట్లాడి మరి పెంచే ఆలోచన చేస్తామంటున్నారు కానీ దాని మీద కూడా ఎటువంటి అవగాహన లేదు. ప్రత్యేకించి మేము అడుగుతుంది ఏంటంటే స్పష్టమైనటువంటి హామీ 1500 గజాలు, దానికి తోడుగా మరి 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిస్తామంటున్నారు. 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిపోతే మీరు ఏ విధంగా అయితే సిఆర్డీలో కొన్ని అంశాలు పొందుపరిచి ఉన్నారు. మరి మేము రేపు ఏదైనా ప్రభుత్వం మారినా దాని మీద పోరాటం చేయడానికి మరి సంవత్సరానికి ఇంత కాంపెన్సేషన్ పెంచి ఇచ్చే విధంగా మాకు ఇమ్మని మేము కోరుకుంటున్నాం. ఆ అంశాలను పరిశీలించి మరి ముఖ్యమంత్రి వారి దృష్టి తీసుకెళ్ళి వీటిని మాకు నెరవేర్చాలని కోరుకుంటూ, ముఖ్యంగా 1500 ప్యాకేజీ 3 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేయకపోతే ఒకళ్ళ అధికారం మారితే మా పరిస్థితి ఏంటి? గతంలో మరి రైతులు చూసాం, వాళ్ళు అనేక విధాలుగా మరి 2014 నుంచి 19లో జరిగినటువంటి అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు. కానీ 19 నుంచి 24 వరకు రాజధాని మీద జరిగినటువంటి కుట్రకోణం కానీ మరి దాని మీద జరిగినటువంటి ఘోరమైనటువంటి అరాచకాలు కానీ ఏమి కూడా ఎవరు మరి ఈ సమావేశంలో మాట్లాడతలేదు. మరి అదేవిధంగా అధికారం మారితే దాని పరిస్థితి ఏంటి? రేపు మా పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏదో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంతమేర మరి కొన్ని ధర్నాలు చేసి సాధించుకోగలిగారు. కానీ మళ్ళా అటువంటి పరిస్థితి వస్తే మేము ధర్నాలు చేసే పరిస్థితిలో కూడా లేదు. మా సన్నకారు రైతులు మరి ఈ విషయాన్ని అధికారులు తమ దృష్టి ఉంచుకొని మరి ముఖ్యమంత్రి వారు మా యందు దయించి 1500 ప్యాకేజీని స్పష్టమైనటువంటి హామీ సిఆర్డీఏ చట్టంలో మరి 3 సంవత్సరాలు దాటితే మరి ఒక హామీని పొందుపరిచి మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఇవి ఇచ్చినట్లయితే ఒక ప్రత్యేకమైన గజెట్ 2014 నుంచి 24 వరకు గజెట్ లేదన్నారు. మొన్నటిదాకా 2014-15లో రాజధాని ప్రకటన అన్నారు. అయితే మన గడిచిన 2-3 నెలల క్రితం వార్తాపత్రికలో చదివితే మీకు అది విషయం మరి న్యాయస్థానం పరిధిలో ఉంది. అది మీకు ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ ఉంది కాబట్టి దాని పనికి రాకుండా పోయింది. ఈ 2024 తర్వాత మరి గజెట్ చేసి కొత్తగా తీసుకొస్తా ఉంటున్నారు. ఆ గజెట్ని కూడా ఇప్పించి మరి ముందుకు కొనసాగాలని కోరుతున్నాం. మేము అందరం కూడా ఇవ్వడానికి సమ్మతమే. కానీ మాయందు దయించి రానున్న కాలంలో మా కోసం, మా భవిష్యత్తు కోసం మరి మాయందు దయించి మరి ఇక్కడ చెప్పారు అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తాయని. మరి ఇక్కడ చూస్తే క్రీడా సముదాయాలతో కూడిన అని చెప్తున్నారు. దాన్ని అది ఇస్తే ఏం వస్తాయి ఉద్యోగాలు? స్పష్టమైనటువంటి హామీ ఏమీ లేదు. మరి దానివల్ల మాకు ఒరిగేది ఏమీ లేదని మేము భావిస్తున్నాం. దానిలో అది డెవలప్మెంట్ అయ్యేది ఎప్పుడో జరిగే ఒలింపిక్స్ గేమ్స్ కోసం ఇప్పుడు స్వీకరిస్తామంటున్నారు. తప్పులేదు, ఇస్తాము. అది ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల జరిగేటువంటి అభివృద్ధి ఏంటి? దానివల్ల మాకు వచ్చే ఉద్యోగాలు ఇస్తుంది. మేము భూమిని కోల్పాం. ఇప్పుడే కొన్ని వేల మంది నిరాశ్రయులుగా ఉన్నారు. రాజధానిలో జరిగేటువంటి మరి పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మరి చిన్నాసన్న గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ మా భూములు కూడా ఇచ్చి మరి మేము ఎక్కడికి పనులకు వలస వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి చిన్నగారు రైతులు వాళ్ళు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి, ఉద్యోగాలు లేక మరి ఆదాయ వనరు లేక ఉండ ఆస్తులు అమ్ముకొని తినలేం కదండి. ఎక్కడో పొరుగు పోయి బతకాల్సినటువంటి పరిస్థితులు. అదేవిధంగా మరి కొన్ని కంపెనీలు అనేటువంటివి ఈ ఏరియాలోకి వస్తే ఆ కంపెనీలు ఏదో ఒకటి చిన్న ఉద్యోగాన్ని చేసుకొని బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ క్రీడల సముదాయానికి సంబంధించినటువంటిది ఏ ఉద్యోగాలు వస్తే ఎలాంటి హామీ కానీ స్పష్టమైనటువంటి హామీలు మాకు ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఈ విషయాన్ని పరిశీలించి మరి ముఖ్యమంత్రి వారు మా యందు దయించి మా గ్రామాలకు ఒక స్పష్టమైనటువంటి హామీ మరి కొన్ని పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.